దర్శకధీరుడు రాజమౌళి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. త్రిపుల తర్వాత మహేష్ బాబుతో సినిమాను జక్కన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ బడ్జెట్ 1000 కోట్లు అంటూ ఓ వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇక మహేష్ న్యూలీ ఏ సినిమా కోసమో అని ప్రిన్స్ ఫ్యాన్స్ అనుకున్నారు. అది నిజమే. వాళ్ళు రాజమౌళి సినిమా కోసమేనట. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన చాలా వర్క్ సైలెంట్గా చాలా స్పీడ్గా జరుగుతోంది. జక్కన్న మూవీ థియేటర్లోకి రావడానికి కనీసం 2-3 ఏళ్ళు టైం పడుతుంది. 2027లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ బోర్డు కంప్లీట్ అయింది. 1000 కోట్లతో ఈ మూవీ తెరకెక్కబోతుంది. ఇండియాలో ఇంత భారీ బడ్జెట్తో తెరకెక్కబోతున్న తొలి చిత్రం కూడా ఇదే. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసేది కేఎల్ నారాయణ. ఆయనతో పాటు మరో ప్రముఖ హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ ఇందులో ఇన్వెస్ట్ చేయనుంది. రాజమౌళి బ్రాండ్ ఇమేజ్తో చాలా ప్రముఖ ప్రొడక్షన్స్ ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ముఖ్యంగా డిస్నీ పేరు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇది నిజమైతే ఇది మామూలు విషయం కాదు. తెలుగు వాడి సత్తా అంతర్జాతీయంగా ప్రూవ్ అయినట్లే. ఇక జంగిల్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కబోతుంది. అన్ని మతాలను ఈ మూవీలో ఇంక్లూడ్ చేయబోతున్నారు రాజమౌళి. ఈ మూవీ షూట్ ఇండియాతో పాటు యూరప్, ఆస్ట్రేలియాలో జరగనుంది. ఇప్పటికే గ్రాఫిక్స్ వర్క్ స్టార్ట్ అయింది కూడా. న్యూజిలాండ్కి చెందిన కంపెనీతో ఒప్పందం కూడా అయిపోయింది. అండ్ వర్క్ కూడా వాళ్ళు ప్రారంభించారనే సమాచారం. గ్రాఫిక్స్ అండ్ విఎఫ్ఎక్స్ కోసమే 100 కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి అన్ని మూవీస్ లాగానే ఈ మూవీ కూడా విజయేంద్ర ప్రసాద్ స్టోరీని అందించబోతున్నారు. ఇక ఎప్పటిలాగానే ఆయన ఫ్యామిలీ మొత్తం ఈ మూవీకి పనిచేయబోతున్నారనే సమాచారం. ఈ మూవీ కూడా రాజమౌళినే కాస్ట్యూమ్ డిజైనర్. అయితే భారీ మూవీ కావడంతో హాలీవుడ్ టెక్నీషియన్స్ సహకారం కూడా తీసుకోబోతున్నారట. ఇక టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇప్పటికే కాస్టింగ్కి సంబంధించిన సెలక్షన్స్ కూడా పూర్తయింది. అన్ని లాంగ్వేజ్తో పాటు హాలీవుడ్ యాక్టర్స్ని కూడా సెలెక్ట్ చేశారని సమాచారం. ఇండియానా జోన్స్ మూవీ సిరీస్లోని ఓ ఫేమస్ యాక్టర్ కూడా ఈ మూవీలో యాక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి రాజమౌళి బలం ఎమోషన్స్ని పండించడం. ఇందులో కూడా ఎమోషన్స్కు చాలా చోటు ఉండడంతో పాటు హై ఫ్యాక్ట్ యాక్షన్ అండ్ అడ్వెంచర్గా ఉండనుంది ఈ మూవీ. నిజం మూవీలో తన ఎమోషన్స్ పండించి నంది అవార్డు కొట్టాడు మహేష్ బాబు. ఆ తర్వాత చాలా మూవీస్లో కూడా తనదైన స్టైల్లో ఎమోషన్స్ పండించాడు. ఇందులో కూడా మొత్తం 3 గెటప్స్లో కనిపించి మన గుండెలను పెండేయడానికి రెడీ అవుతున్నట్లు కనిపిస్తుంది సూపర్ స్టార్. నెక్స్ట్ మ్యూజిక్ విషయానికి వస్తే ఎప్పటిలాగానే ఈ మూవీ కూడా కీరవాణి ట్యూన్స్ బీజిఎం అందిస్తున్నాడు. దీని షూటింగ్ మొత్తం లండన్లోనే జరగనుంది. నిజానికి పాన్ వరల్డ్ మూవీ కావడంతో స్పెషల్ ఫోకస్ పెడుతున్నాడు కీరవాణి. ముందుగా ఇంగ్లీష్ సాంగ్స్ పై ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 2 సాంగ్స్కి సంబంధించిన రఫ్ పార్ట్ కూడా పూర్తయింది. ఈ మూవీ మ్యూజిక్ ఇండియన్ వెస్టర్న్ మిక్సింగ్ గా ఉండనుందని తెలుస్తోంది. ఇక కేవలం రెమ్యునరేషన్కే 500 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. త్రిపుల విషయంలో రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ అన్నట్టుగా తీసుకొచ్చి ఎలా సక్సెస్ అయ్యారో ఈసారి కూడా అలాంటి కాంబోలోనే టైటిల్ డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ మూవీ వర్కింగ్ టైటిల్ మహారాజా అని తెలుస్తుంది. ఎస్ అంటే మహేష్ బాబు, ఆర్ అంటే రాజమౌళి, ఈ రెండింటి మిక్స్ మహారాజా. ఇది చాలా క్రేజీగా ఉంది కదా. మరి ఇది నిజమా కాదా అనేది త్వరలో తెలుస్తుంది. మొత్తానికి అడ్వెంచర్ థ్రిల్లర్గా తెలుగువాడి ఊహకందని సినిమాగా మన ముందుకు రాబోతుంది మహేష్ బాబు రాజమౌళి మూవీ. ఈ సినిమాని ఎప్పుడు సెట్స్ మీదకి తీసుకెళ్తాడో చూడాలి. ఏది ఏమైనా ఈ సినిమా కోసం సినీ అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు.